ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. ప్రతి ఊరు వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగిన మంచిని వివరిస్తున్నారు. మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతున్న విషయాల వారికి తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మనం మాడుగుల నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ ఎన్నికల ప్రచారం ఏ విధంగా జరుగుతుందనే విషయాలు అడిగి ఎమ్మెల్యే అభ్యర్థి అనురాధం తెలుసుకున్నాం. మేడం చెప్పండి, ఎన్నికల ప్రచారం ఏ విధంగా జరుగుతుంది? మీరు గడప గడపకు వెళ్తున్నప్పుడు కానీ, లేదంటే వివిధ వర్గాల ప్రజలతో సమావేశం అవుతున్నప్పుడు కానీ ప్రజల ఎటువంటి స్పందన లభిస్తుంది? ప్రజలైతే ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. జగనన్న అందిస్తున్నటువంటి సంక్షేమము 58 నెలలుగా అందుకున్నారు కాబట్టి ప్రతి ఇంటికి ఏదైతే ఆ సంక్షేమ పథకాలు అందాయో ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోకుండా మళ్ళా అదే కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే జరుగుతుంది. ఖచ్చితంగా మేము ఫ్యాన్ గుర్తుకే ఓటేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి అందరూ చెప్తున్నారు. ఇప్పటి వరకు ఏదైతే ఇంటికి వాలంటీర్ ద్వారా పెన్షన్ అందించారో ఈ 2 నెలలుగా కూడా వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. వెళ్ళిన వెంటనే అమ్మ మాకు పెన్షన్ అందలేదు, ఈ నెల అయితే బ్యాంకుల్లో వేశారు, బ్యాంకుకి వెళ్ళి నిన్నే చూసాము పేపర్లో ఒక ఆయన పెన్షన్ కోసం వెళ్ళి చనిపోవడం జరిగింది. అలాగే ఎంతమంది ఎండతో ఎండవాన అనుకుంటా వెళ్ళి చాలామంది ఇటువంటి ఎండల్లో కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టడం అసలు సరైనదేనా అనేసి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ప్రశ్నించుకోవాలి, ఆయనే ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ప్రతి అవ్వాతాత ప్రతి అక్క చెల్లెమ్మలు ఎవరు ఇబ్బంది పడకూడదని చెప్పి సంక్షేమ పథకాలన్నీ కూడా ఇంటికే వాలంటీర్ వ్యవస్థ ద్వారా అందిస్తే ఈరోజు ఇంకా ఎన్నికల కోడ్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొచ్చారు. ప్రజలైతే సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు మళ్ళీ ఇంటికి పంపించడానికి ఫ్యాన్ గుర్తు కోడేయడానికి కూడా ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. మాడుగుల నియోజకవర్గంలో ఎటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయంటే మీరేం చెప్తారు? అభివృద్ధి జరిగింది అని చెప్పడం కాదు, వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా రోడ్లు కానీ, తార్ రోడ్లు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, ఇంటింటికి కొలాయి కానీ ప్రతి ఇంటికి కూడా న్యాయం జరిగింది. అక్కడ రాష్ట్రంలో జగనన్న ఎవరు ఏ పార్టీ కోటేశారో అనేది ఏదైతే చూడకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందించారో ఇక్కడ మన మాడుగుల నియోజకవర్గంలో అయితే ఎవరు ఏ పార్టీ అని చూడలేదు. ప్రతి వీధిలోనూ ఆ పార్టీ వాళ్ళు ఉంటారు, ఈ పార్టీ వాళ్ళు ఉంటారు. అభివృద్ధి ధ్యేయంగా ఈ రోజు వరకు నాన్నగారు ప్రతి క్షణం కూడా ప్రజలు నమ్ముకొని ఓటేశారు, వాళ్ళందరికీ నేను న్యాయం చేయాలి అని దిశగా ఆ దారిలోనే అన్ని నియోజకవర్గం వ్యాప్తంగా కూడా 4 మండలాలు సమానంగా అభివృద్ధి చేసుకెళ్తూ గిరిజన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో తాత ముత్తాతల నుంచి కూడా స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళకి రోడ్లు లేవు. ఈరోజు తార్ రోడ్లు అవసరమైన దగ్గర తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు అవసరమైన దగ్గర సిమెంట్ రోడ్లు వేసి వాళ్ళందరికీ కూడా రహదారి సౌకర్యం కల్పిస్తూ వాళ్ళకి మంచినీరు సౌకర్యం కల్పిస్తూ చాలామందికి ఇల్లులు కూడా గతంలో కట్టుకునే అవకాశం లేదు రోడ్లు లేక. ఈరోజు అందరూ కూడా పక్క ఇళ్ళన్నీ కూడా స్లాబ్ వేసుకొని జగనన్న అందిస్తున్నటువంటి ఈ జగనన్న కాలనీలు కూడా చాలా గ్రామాల్లో కూడా నిర్మించుకోవడం జరిగింది. మేడం, ఇప్పుడు మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మేనిఫెస్టోలో అమ్మఒడి కానీ, లేదంటే పింఛన్ కానీ, రైతు భరోసా వంటి పథకాలకు కొన్ని నిధులు అదనంగా పెంచడాన్ని వారికి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఆయా వర్గాల ప్రజలకి? జగనన్న అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలతో ఇప్పటికే ప్రజలు తృప్తిగా ఉన్నారు. జగనన్న ఏది చెప్తాడో అదే చేస్తాడు, చేయగలిగిందే చెప్తారని కూడా జనాలందరూ కూడా మంచి విశ్వాసంతో నమ్మకంతో జగనన్న మీద ఉన్నారు. ఈరోజు పెన్షన్ 3500కి పెంచుతూ, అమ్మఒడి 17,000కి పెంచుతూ, రైతు భరోసా 16,000కి పెంచుతూ, మిగతా చేయూత ఇవన్నీ కూడా కొనసాగిస్తానని ఏదైతే చెప్పారో వాళ్ళందరూ కూడా మరింత జగనన్న మాపై ఎంత అభిమానం ప్రేమ ఉంది, మేము ఇబ్బంది పడకూడదని చెప్పి అక్క చెల్లెలు అందరూ కూడా అవ్వాతాతలు అందరూ కూడా జగన్బాబు చెప్పాడంటే చేస్తాడు, ఆయన ఉంటేనే మాకు మేలు జరుగుతుందని కూడా ప్రజలందరూ కూడా ఆలోచన. గతంలో ఎన్నడూ జరగని విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మాడుగుల నియోజకవర్గంలో జరిగాయని, ప్రతి మారుమూల గ్రామానికి సైతం రోడ్లు వేసిన ఘనత ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన జరిగిందని, మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేసుకునేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని అనురాధ చెప్తున్నారు. కెమెరా అప్పలరాజుతో నాయుడు, మాడుగుల నుంచి. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.